విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. లోటు బడ్జెట్, రాజధాని నిర్మాణానికి నిధుల సాయంపై నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చినా బడ్జెట్లో సరైన కేటాయింపులు లేవన్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారన్నారు బాబు. వైసీపీ నుంచి టీడీపీలో కొత్తగా చేరిన నేతలు కూడా పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఇంకా కేంద్ర ప్రభుత్వంలో ఏవైతే రావాలో విభజన చట్టంలో పెట్టినట్టు పూర్తిగా మనం ఇంకా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు బడ్జెట్లో పెట్టిన డబ్బులు తక్కువగా ఉన్నాయి. ఆ డబ్బులు ఎక్కువ పెడితే తప్ప అనుకున్న టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం పూర్తి చేస్తే తప్ప ఇవి ఫుల్ ప్లేటెడ్గా వచ్చే అవకాశాలు లేవు. అదే మరిగా నేను ఇటీవల కాలంలో ప్రధానమంత్రి కలవడం కలిసి మనకుండే సమస్యలన్నీ కూడా వారికి చెప్పాను. నేను చాలా స్పష్టంగా చెప్పాను, మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మాకు జరిగిన అన్యాయం పైన న్యాయం చేస్తే తప్ప మాకు ఇబ్బందులు ఉంటాయి. మేము అడిగేది కూడా ఈరోజు దేశంలో ఒకసారి మీరు ఆలోచిస్తే పక్కనుండే రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చే వరకు చేయొద్దనివ్వండి. ప్రధానమంత్రి గారికి చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా కాలేదని చెప్పి వారిని ఈరోజు మళ్ళీ నేను అడిగాను. అడిగినప్పుడు వారు చెప్పింది, మేము ఈసారి సెక్టర్లు అంతా కూడా అంటే డిపార్ట్మెంట్ వారిగా తీసుకున్నాం, ఏ స్టేట్కి ఏది ఇస్తామని చెప్పలేదు. బడ్జెట్లో మాత్రం మేము డిపార్ట్మెంట్గా తీసుకొని డిపార్ట్మెంట్ వారిగా